ఒక భారీ రాతి స్తంభం సుమారు కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఆ స్తంభం కింద ఎలాంటి ఆధారము లేకుండా, నేలను తాకకుండా కేవలం గాలిలో వేలాడుతుంటే ఎలా ఉంటుంది? గురుత్వాకర్షణ శక్తిని అనగా గ్రావిటీని సైతం ఎదిరించి గత 500 సంవత్సరాలుగా భూమికి అరాంగుళం పైనే గాలిలో తేలుతున్న ఆ శిలాస్తంభం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆధునిక టెక్నాలజీ, భారీ క్రెయిన్లు, కంప్యూటర్లు ఉన్న ఈ కాలంలోనే ఇలాంటి నిర్మాణం కట్టాలంటే ఇంజనీర్లకు సైతం చెమటలు పడతాయి. మరి ఎలాంటి యంత్రాలు లేని 16వ శతాబ్దంలో మన పూర్వీకులు ఆ స్తంభాన్ని గాలిలో ఎలా నిలబెట్టగలిగారు? ఒకవేళ ఆ స్తంభాన్ని కిందకు దించితే ఏం జరుగుతుంది? అదే లేపాక్షి మిస్టరీ. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఈ లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ప్రపంచ ఇంజనీర్లకు, ఆర్కిటెక్చర్లకు ఒక అంతు చెక్కని త్వచిత్. నమస్కారం, నా పేరు సాయి. ఈరోజు మన టీ టైం టాపిక్ లో సాక్షాత్తు ఆ పరమశివుడి పాదస్పర్శతో పునీతమైన ఈ నేలలో దాగి ఉన్న అద్భుతమైన వాస్తు రహస్యాలను, గాలిలో వేలాడే స్తంభం యొక్క ఉన్న సైన్స్ ను డీకోడ్ చేద్దాం. పదండి వీడియోలోకి. అసలు లేపాక్షిలో ఆ అద్భుతాలు ఏంటో తెలుసుకునే ముందు ఆ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఖచ్చితంగా ముందు తెలుసుకోవాలి. దాని వెనుక రామాయణం కాలం నాటి ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. సీతాదేవిని రావణాసుడు అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకెళ్తూ ఉన్న సమయంలో వృద్ధ పక్షి అయిన జటాయువు రావణాసుడి అడ్డగించింది. భీకరంగా పోరాడుతుంది. కానీ రావణాసుడి కత్తి దెబ్బలకు 2 రెక్కలు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఈ ప్రాంతంలోనే కింద పడిపోతుంది జటాయువు. సీతాన్వేషణలో అక్కడే చేరుకున్న శ్రీరాముడు జటాయువు పరిస్థితిని చూసి కంటదిడి పెడతాడు. ప్రేమగా ఆ పక్షిని నిమిరి ముక్తి ప్రసాదించే ముందు లే పక్షి అంటే పక్షి పైకి లే అని పిలుస్తాడు. రాముడి నోటి నుండి వచ్చిన ఆ లే పక్షి అనే పదమే కాలక్రమేణా మారిపోయి లేపాక్షిగా స్థిరపడింది అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద రాతి గుట్ట మీద శ్రీరాముడి పాదముద్ర ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పాదం కింద నుండి ఎప్పుడు స్వచ్ఛమైన నీరు ఊరుతూనే ఉంటుంది. అది ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ పవిత్రమైన ప్రదేశంలోనే 1531 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య కాలంలో అచ్యుత దేవరాయల వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్న విరూపన్న మరియు వీరన్న అనే 2 సోదరులు సాక్షాత్తు పరమశివుడి రౌద్ర రూపమైన వీరభద్రస్వామికి ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. శివభక్తులకు ఇదొక గొప్ప పుణ్యక్షేత్రమే. లేపాక్షి ఆలయం అంటే కేవలం ఆ ఒక్క వేలాడే స్తంభం మాత్రమే కాదు, అడుగడుగునా మన కళ్ళకు చెదిరిపోయే ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. మీరు లేపాక్షి ఊరిలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మీకు మొదట స్వాగతం పలిగేది ఒక భారీ నందీశ్వరుని విగ్రహం. పరమశివుడికి ఇష్టమైన ఈ నంది విగ్రహం ఎత్తు 15 అడుగుల పొడవు 27 అడుగులు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది విడివిడి రాళ్లతో కట్టినది కాదు, కేవలం ఒకే ఒక్క రాతి బండరాతిని చెక్కి ఈ నందీశ్వరుడు తయారు చేశారట. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం. ఇక గర్భగుడిలోకి వెడితే మనకు కనిపించే మరొక అద్భుతం నాగలింగం. ఒక భారీ బండరాయిని తొలచి 7 పడగల నాగేంద్రుడు తన పడగ కింద శివలింగాన్ని రక్షిస్తున్నట్లుగా అత్యంత అద్భుతంగా చెక్కారు. దీని వెనుక కూడా ఒక వింత కథ ఉంది. ఆ ఆలయాన్ని నిర్మిస్తున్న శిల్పులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చున్నారట. వాళ్ళ తల్లి భోజనం పట్టించే లోపు కేవలం 1 గంట వ్యవధిలోనే ఖాళీగా ఉండడం ఎందుకు అని సరదాగా ఒక రాయితో ఈ భారీ నాగేంద్రుని శివలింగాన్ని చెక్కేశారట. ఆలోచించండి, వాళ్ళ నైపుణ్యం ఎంత గొప్పదో కదా. ఇప్పుడు అసలు విష్ణువుకి వద్దాం. లేపాక్షి ఆలయంలోని నాట్య మండపంలో మొత్తం 70 భారీ స్తంభాలు, రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ 70 స్తంభాలలో 69 స్తంభాలు నేలను తాకే ఉంటాయి. కానీ ఒకే ఒక్క స్తంభం మాత్రం నేలను తాకదు, గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీన్నే ఆకాశ స్తంభం అని కూడా అంటారు. పర్యాటకులు అక్కడికి వెళ్ళి ఆ స్తంభం కింద నుండి ఒక వస్త్రాన్ని లేదా పేపర్ను అటు ఇటు సులభంగా లాగేస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది మ్యాజిక్ కాదు, విజయనగర శిల్పుల అసలైన టాలెంట్. అయితే 1910వ సంవత్సరంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారికి ఈ స్తంభం గురించి తెలిసింది.
అప్పటికే ఒక ప్రముఖ బ్రిటిష్ ఇంజనీర్ అయిన హామిల్టన్ ఈ లేపాక్షి గుడికి వచ్చాడు. ఎంత బరువున్న స్తంభం గాలిలో ఎలా ఉందా అని అతనికి మైండ్ బ్లాక్ అయింది. ఇందులో ఏదో ట్రిక్ ఉందని దాన్ని ఎలాగైనా సరే నేల మీద పెట్టాలి అని తన సైన్యంతో కలిసి ఆ స్తంభాన్ని కిందకి దించడానికి ప్రయత్నం చేశాడు. అతను ఆ వేలాడే స్తంభాన్ని కొద్దిగా పక్కకి జరపగానే షాకింగ్ గా ఆ గుడిలో ఉన్న మిగతా 69 స్తంభాలు పైకప్పు మొత్తం కదలడం మొదలైనది. ఒక్కసారిగా గుడి మొత్తం కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడిందంట. ఆ బ్రిటిష్ ఇంజనీర్ భయంతో ఉడికిపోయి తన ప్రయత్నాన్ని ఆపేశాడు. అప్పుడు అతనికి అర్థమైనది, ఆ వేలాడే స్తంభం ఏదో పొరపాటున గాలిలో లేదు, గుడి మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తున్న మెయిన్ పిల్లర్ అదే అని అప్పుడు అర్థమైంది అతనికి. వెంటనే తన తప్పు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. మరి ఇది దేవుడి మహిమ అంటారా లేక సైన్స్ అంటారా? ఆధునిక ఆర్కిటెక్చర్లు దీనిపై ఎన్నో పరిశోధనలు చేశారు. వారి అంచనా ప్రకారం విజయనగర రాజుల కాలం నాటి శిల్పులు గురుత్వాకర్షణ శక్తి అనగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మరియు బరువు పంపిణీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ని అద్భుతంగా లెక్కించారట. నిజానికి ఆ 70 స్తంభాలు పైకప్పు బరువును మోస్తుంటే ఈ ఒక్క స్తంభం మాత్రం పైకప్పు బరువును బ్యాలెన్స్ చేస్తుందట. పైకప్పుకు ఉన్న రాళ్లను ఒక పదిలాగా అమర్చారు. ఈ విధానం వల్ల భూకంపాలు అనగా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ వల్ల గుడి కూలిపోకుండా ఆ వేలాడే స్తంభం ఒక షాక్ అబ్జర్వర్ గా పనిచేస్తుందట. శాస్త్రవేత్తలు ఇది నిర్ణయించారు. ఎలాంటి సిమెంట్ గానీ స్టీల్ గానీ లేకుండా కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి లాక్ చేస్తూ భూకంపాలను సైతం తట్టుకునేలా 500 సంవత్సరాల క్రితమే లాంటి టెక్నాలజీ వాడారు అంటే మన భారతీయ ఇంజనీరింగ్ ఎంత గొప్పదో మీరే ఊహించండి. ఆధునిక ఇంజనీర్లు ఇప్పటికీ ఈ స్తంభాన్ని ఎలా డిజైన్ చేశారో పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు. ఇంతటి అద్భుతమైన గుడిని కట్టించిన విరూపన్న జీవితం మాత్రం చాలా విషాదకరంగా ముగిసింది. ఈ గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు రాజు అచ్యుతరాయుడు వేరే ప్రాంతంలో ఉన్నాడు. విరూపన్నపై కోపంతో ఉన్న కొందరు మంత్రులు రాజుగారి దగ్గరకు వెళ్లి విరూపన్న ఖజానాలోని డబ్బులంతా దొంగిలించేసి తను సొంతంగా గుడి కట్టుకుంటున్నానని చెప్పాడట. ఆ విషయం విని రాజు కోపంతో రగిలిపోయిన రాజుగారు నిజానిజాలు తెలుసుకోకుండా విరూపన్న 2 కళ్ళను పీకివేయండి అని శిక్ష వేశాడట. ఆ విషయం తెలిసిన విరూపన్న రాజు తనను అవమానించినందుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సైనికులు వచ్చి తన కళ్ళు తీసే లోపే తన కళ్ళను తానే స్వయంగా పీకేసుకున్నాడట. పీకేసుకొని ఆ గుడి గోడకి వేసి కొట్టుకున్నాడట. ఇప్పటికీ లేపాక్షి గుడిలో ఒక గోడ మీద ఆ 2 రక్తపు మరకలు మనకు కనిపిస్తాయి. అప్పటి బ్రిటిష్ వారు ఆ మరకలను ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే అవి నిజంగానే మనిషి రక్తపు మరకలే అని తేలడంతో మరొక విషయం. తెలుగులో లేపాక్షి అంటే కళ్ళు లేని ఊరు అని కూడా అర్థం ఉంది. విరూపన్న కళ్ళు కోల్పోయిన తరువాత ఈ గుడి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అందుకే ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మండపం ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తుంది. ఒకవైపు అంతు చిక్కని సైన్స్, మరొక వైపు గిన్నెను పిండేసే ఎమోషన్, 2 కలగలిపిన అద్భుత క్షేత్రం లేపాక్షి. ఏ విదేశీ కట్టడాలకు అయితే మనం ఆశ్చర్యపోతాం, కానీ మన పక్కనే ఉన్న మన తెలుగు నేల మీద మన పూర్వీకులు వదిలిపెట్టిన ఈ అమూల్యమైన వస్తు సంపద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవకాశం దొరికితే మీ జీవితంలో ఒక్కసారైనా ఆ పరమశివుడి ఆలయాన్ని, ఆ వేలాడే స్తంభాన్ని కళ్ళారా చూసిరండి. మీరేమనుకుంటున్నారు? లేపాక్షిలోని వేలాడే స్తంభం గురించి మీ అభిప్రాయాన్ని, అలాగే మన ప్రాచీన ఇంజనీరింగ్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో మాతో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన చరిత్రను అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం మన టీటైమ్ టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరొక అద్భుతమైన వీడియోతో ఒక కొత్త మిస్టరీతో మరలా నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. జై హింద్. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. నీ గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ భవిష్యత్తు నీ చేతులతో నిర్మించుకోగలవు. నేటి నీ శ్రమలే రేపటి నీ సామ్రాజ్యానికి పునాదులు. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీటైమ్ టాపిక్ ఛానల్.